అంటే ఇది ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి పిల్లలతో నాకు అనుబంధం ఉంది. ఓకే. అంటే డిఫరెంట్ ఎలా చెప్పను, నా జీవితంలో ఈ ప్రయాణంలో ఫస్ట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ టీచర్. అంటే డిగ్రీ లేకుండా, టీచింగ్ క్వాలిఫికేషన్ లేకుండా బిఎడ్ చదవడానికనే 1 ఇయర్ పనిచేయాల్సి వచ్చింది మెడ్రాస్ యూనివర్సిటీలో. అడ్మిషన్ దొరకడానికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ డిగ్రీలో అడ్మిషన్ దొరకడానికే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్కడో ఒక స్కూల్లో పనిచేసి ఉండాలి. ఆ విధంగా ప్రయాణం మొదలయ్యి బిఎడ్ చేస్తున్నప్పుడు కూడా బడితో అనుబంధం ఉంటుంది పిల్లలతోనూ. అక్కడికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, వాళ్ళతో కేస్ స్టడీస్ చేయాలి. ఇక అక్కడి నుంచి ప్రయాణం మెల్లిగా టీచర్గా జాబ్లో చేరడము, భారతీయ విద్యాభవన్లో ఒక 10 సంవత్సరాలు, నాగార్జున సాగర్లో హై స్కూల్లో ఒక 2 ఇయర్స్, ఇట్లా 14-15 ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ చిల్డ్రన్. ఆ తర్వాత క్రమేపీ ఈ జర్నీలో మలుపులు మొదలైనాయి. చాలా ట్విస్ట్లు ఉన్నాయి లైఫ్లో ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అన్నమాట అవన్నీ కూడా. సో పిల్లలంటే ఒక అభిమానము, ప్రేమ ఉండడం వేరు కాంతి, పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడం వేరు. చాలా కష్టమైనటువంటి విషయం. ఒక పేరెంట్గానే కాదు, ఒక టీచర్గా కూడా చాలా ఇబ్బంది అది. ఎందుకంటే ఒక తల్లిగా ఒకళ్ళనో ఇద్దరినో చూసుకోవడం వేరు, తల్లి రూపంలో ఉంటూ ఒక టీచర్గా 35 మంది 40 మందిని హ్యాండిల్ చేయడం వేరు. నా కేసులో ఈ ట్విస్ట్ ఎలా వచ్చిందంటే కొంచెం డిఫికల్ట్ ట్విస్ట్ అన్నమాట ఇది. క్వాలిఫికేషన్ ఏమో మిడిల్ స్కూల్ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి చెప్పడానికి ఐ వాజ్ క్వాలిఫైడ్. కానీ వచ్చిన ఉద్యోగం ఏమో ప్రైమరీలో వచ్చింది భారతీయ విద్యాభవన్లో. కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఉండదు కదా. నాకు అప్పటికి ఒక చిన్న బాబు ఉన్నాడు, 4 సంవత్సరాల వాడు. సో చూస్ చేసుకున్నాను అనమాట. కుటుంబానికి దూరంగా ఉంటూ హై స్కూల్ పిల్లలకి ఆ పేమెంట్ తీసుకుంటూ అక్కడ పనిచేయాలా బెంగళూరులో, లేకపోతే నాకు అనుభవం లేనటువంటి చిన్న పిల్లలతో నేను హైదరాబాదులో నా కుటుంబంతో ఉంటూ చెయ్యాలా అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు న్యాచురలీ ఐ ప్రిఫర్ టు బీ విత్ మై ఫ్యామిలీ.